టాలీవుడ్లో అనేక మంది సింగర్స్ ఉన్నారు. మరి వారి భార్యలు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు సింగర్స్‌గా రాణిస్తున్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్లో తన బేస్ వాయిస్‌తో ఎంతోమందిని ఆకట్టుకున్న సింగర్ మనో. ఈయన అసలు పేరు నాగూర్ బాబు. ఈయన ఎక్కువగా టాప్ హీరో అయిన రజనీకాంత్కు డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటారు. అలాగే జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయన భార్య పేరు జమీలా బాబు. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో మెలోడీ సాంగ్స్ పాడడంలో దిట్టగా మారారు సింగర్ కార్తిక్. పలు షోలకు ఈయన జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కార్తిక్ భార్య పేరు అంబిక. ఈమె కూడా హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తన సాఫ్ట్ వాయిస్తో ఎందరినో ఆకట్టుకున్న సింగర్ శ్రీకృష్ణ. ఈయన భార్య పేరు శృతి. ఈమె ఆర్కిటెక్చర్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో తన ఎక్సలెంట్ వాయిస్తో హీరోలకు సూట్ అయ్యే విధంగా పాటలు పాడే సింగర్ టిప్పు. ఈయన భార్య పేరు హరిణి. ఈమె కూడా సింగరే. టాలీవుడ్తో పాటు పలు భాషల్లో ఈమె ప్లేబ్యాక్ సింగర్గా మంచి పేరు సాధించారు. అలాగే టాలీవుడ్లో తన ఎనర్జెటిక్ వాయిస్తో పాటలు పాడి అలరించే సింగర్ రంజిత్. ఈయన భార్య పేరు రేష్మి మీనన్. ఈమె భరతనాట్యం డాన్సర్గా పలు చోట్ల ప్రదర్శనలు ఇస్తూ అలరిస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో తన సాఫ్ట్ వాయిస్తో ఆకట్టుకునే సింగర్ అనుదీప్. ఈయన భార్య పేరు రవళి. ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో చూడడానికి పక్కా స్టైలిష్గా ఉన్నా కానీ పాటలు పాడడంలో తనకు సాటి ఎవరూ లేరు అన్నట్టు ముందుకు సాగే సింగర్ రేవంత్. ఈయన భార్య పేరు అన్విత. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో క్లాసికల్ సింగర్గా గుర్తింపు సాధించిన వ్యక్తి ధనుంజయ్. ఈయన భార్య పేరు ప్రియా. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే ధనుంజయ్తో కలిసి పలు ఎంటర్టైన్మెంట్ షోల్లో కూడా ఈమె సందడి చేస్తుంటారు. అలాగే టాలీవుడ్లో టెరిఫిక్ సింగర్గా పేరుగాంచారు విజయ్ భాస్కర్. ఈటీవీ ఛానల్లో వచ్చే పాడుతా తీగ షోలో ఓ జడ్జిగా కూడా ఈయన వ్యవహరిస్తూ ఉంటారు. ఈయన భార్య పేరు మహతి. ఈమె కూడా సింగరే. సింగర్ కంటే ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎక్కువ పేరు సాధించారనే చెప్పాలి. అలాగే టాలీవుడ్లో సింగర్గా ఎంతో పేరు సాధించి డాన్సర్గా కూడా గుర్తింపు సాధించారు మల్లికార్జున్. ఈయన మెగాస్టార్ చిరంజీవి చేసే స్టెప్పులను సేమ్ టు సేమ్ చేస్తూ అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈయన భార్య పేరు గోపిక పూర్ణిమ. ఈమె కూడా టాలీవుడ్లో ఎంతో పేరున్న సింగర్. ఇలా గోపిక పూర్ణిమ, మల్లికార్జున్ కూడా సింగర్స్గా రాణిస్తున్నారు. అలాగే టాలీవుడ్లో సాంగ్స్ను ఎంతో నీట్గా పాడడంతో పాటు మంచి సింగర్గా గుర్తింపు సాధించారు సింగర్ దీపు. ఈయన భార్య పేరు స్వాతి. ఈమె కూడా టాలీవుడ్లో సింగర్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఫుల్ మాసీ సింగర్గా పేరు సాధించారు సాగర్. ఈయన టాలీవుడ్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్కు తమ్ముడు కూడాను. సాగర్ భార్య పేరు మౌనిక. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో లెజెండరీ సింగర్గా పేరు సాధించారు యేసుదాస్. ఈయన పాట పాడితే ఆ పాటే ప్రాణం పోసుకుంటుందని చాలామంది అంటూ ఉంటారు. యేసుదాస్ భార్య పేరు ప్రభా యేసుదాస్. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే సింగర్ యేసుదాసు కుమారుడిగా సింగర్గా మంచి గుర్తింపు సాధించారు విజయ్ యేసుదాస్. ఈయన తమిళంతో పాటు పలు భాషల్లో పలు సినిమాల్లో కూడా నటించారు. ఈయన భార్య పేరు దర్శన. ఈమె కూడా సంగీత కుటుంబానికి చెందినవారే. విజయ్తో పాటు సంగీత రంగంలో ఈమె రాణిస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తన మ్యాజికల్ వాయిస్తో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేసే సింగర్ శంకర్ మహాదేవన్. ఈయన భార్య పేరు సంగీత మహాదేవన్. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ అర్మానీ మాలిక్. ఆయన భార్య పేరు అసానా శ్రోఫ్. ఈమె మోడలింగ్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్తో పాటు హిందీలో కూడా మంచి సింగర్గా పేరు సాధించారు జావేద్ అలీ. ఈయన భార్య పేరు ఫాతిమా. ఈమె ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో సింగర్గా అటు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించారు ఎంఎం కీరవాణి. ఈయన భార్య పేరు శ్రీవల్లి. ఈమె కూడా టాలీవుడ్లో
రాజమౌళి తీసే సినిమాలకు ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో సింగర్గా అటు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఎంతో పేరు సాధించారు ఎస్ఎస్ తమన్. ఈయన భార్య పేరు శ్రీవర్ధిని. ఈమె కూడా టాలీవుడ్లో సింగరే. ముఖ్యంగా ఈటీవీ ఛానల్లో వచ్చే స్వరాభిషేకం షోలో ఈమె ఎన్నో పాటలు పాడి అలరించారు. అలాగే టాలీవుడ్లో సింగర్గా, ర్యాపర్గా, అలాగే నటుడిగా కూడా మంచి పేరు సాధించారు నోయల్. ఈయన భార్య పేరు ఎస్తేర్. ఈమె టాలీవుడ్లో హీరోయిన్గా ఉన్నారు. అయితే నోయల్కు ఎస్తేర్కు విడాకులు అయ్యాయి. అలాగే టాలీవుడ్లో లెజెండరీ సింగర్గా ఎంతో పేరు సాధించి అనతి కాలంలోనే ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అయితే అనుకోని కారణాల వల్ల ఈయన మరణించారు. బాలసుబ్రహ్మణ్యం భార్య పేరు సావిత్రి బాలసుబ్రహ్మణ్యం. ఈమె హౌస్ వైఫ్గా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం తనయుడిగా సింగర్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించారు టాలీవుడ్లో ఎస్పి చరణ్. ఈయన భార్య పేరు అపర్ణ. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో సింగర్గా మంచి పేరు సాధించారు హేమచంద్ర. పలు సినిమాలకు ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. సింగర్ హేమచంద్ర భార్య పేరు శ్రావణ భార్గవి. ఈమె కూడా టాలీవుడ్లో సింగర్గా ఉన్నారు. అలాగే పలు షోలకు యాంకరింగ్ కూడా ఈమె చేశారు. అలాగే టాలీవుడ్లో ఒకప్పుడు సింగర్గా ఉండి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మారారు చక్రి. ఈయన భార్య పేరు శ్రావణి. ఈమె హౌస్ వైఫ్గా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. అయితే చక్రి అతి తక్కువ వయసులోనే కొన్ని కారణాల వల్ల మరణించడం బాధాకరమనే చెప్పాలి. ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న ప్రముఖ సింగర్స్ సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా ఛానల్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఈ వీడియో పార్ట్ 2తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.